ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబా గారు అంటే ఇష్టమైన ప్రతి ఒక్కరూ కూడా బాబా గారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. సముద్రం అన్న తర్వాత అలలు, జీవితం అన్న తర్వాత కష్టసుఖాలు సర్వసాధారణం కదండి. మీ జీవితంలో ఏమైనా సమస్యలు కష్టాలు ఉంటే గనక ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువు గారు అంజన వేసి ఏ సమస్యకైనా సరే 24 గంటల్లో పరిష్కారం అందిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీరు నమ్మకంతో ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారండి. మీ సమస్యలు తొలగిపోవడానికి బాబాగారే ఒక మంచి మార్గం చూపించారు అని నమ్మకంతో కాల్ చేయండి ఫ్రెండ్స్. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకుండా ఈ సందేశాన్ని విని తీరాల్సిందే. అలాంటి ఒక వార్త ఈరోజు నీకు నేను చెబుతాను. అలాంటి ఒక సందేశం నీకు అందివ్వటానికి వచ్చాను. నువ్వు జాగ్రత్త పడవలసిన సమయాలు వచ్చేసాయి తల్లి. జాగ్రత్తగా మసులుకోవలసిన రోజులు వచ్చేసాయి. జాగ్రత్తగా ఉండవలసిన క్షణాలు గడియలు వచ్చేసాయి. ఎందుకంటే ఒక సామెత విన్నావా బిడ్డ? ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అనే మాట విన్నావా? వినే ఉంటావు. అది ఈరోజు నీ జీవితంలో నిజం కాబోతుంది. నేను చెప్పేది ఒక్కసారి వింటే నీ ఇంటి దొంగ ఎవరో, ఏం చేస్తున్నారో, ఏం చేయబోతున్నారో తెలిస్తే వారిని కొడతావు. ఎందుకంటే నీతోనే ఉంటున్నారు, నీ తిండి తింటున్నారు, నీ వెంటే ఉంటున్నారు, నువ్వు పెట్టే భిక్షతో బ్రతుకుతున్నారు, నీ వెనుక కుట్రలు చేస్తున్నారు. తోక జాడించాలి అని నీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నాగాలు పన్నుతున్నారు. అది కూడా వేరే వారితో కలిసి. వారి భాగోతమంతా కూడా, వారి బండారమంతా కూడా ఇక్కడ ఈ పుస్తకంలో రాసి తీసుకువచ్చాను తల్లి. ఒక్కసారి ఆ పుస్తకాన్ని తాకి ఎవరు వారు, ఏం చేయబోతున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని ప్రతి ఒక్కటి కూడా వారి గుట్టు రట్టంతా కూడా ఈ పుస్తకంలో ఉందమ్మా. వారి బండారం బయటపడబోతుంది. వారి భాగోతం బయటపడబోతుంది. వారికి సంబంధించిన ప్రతి ఒక్క రహస్యము కూడా ఈ పుస్తకంలో ఉంది తల్లి. ఈ బాబా నీ కోసం ఈ పుస్తకాన్ని తీసుకువచ్చాడు, నీ ముందుకు తీసుకువచ్చాడు. ఒక్కసారి ఈ పుస్తకాన్ని తాకి వారు ఎవరు, ఎందుకు ఇలా చేస్తున్నారు, వారికి ఉపయోగం ఏమిటి, వారికి ఏం కావాలి, ప్రతి ఒక్కటి కూడా నువ్వు తెలుసుకుని తీరాలి తల్లి. మన బాబా గారు అయితే మన అందరి కోసం మంచి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో బాబా గారి మాటలను తెలుసుకుందాము. వీడియో ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే అదే చేత్తో హైప్ కూడా ఇవ్వండి. ఇంకా మన బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీ ఇంటి దొంగ సరిగ్గా 30-35 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తితోటి చేతులు కలిపి నిన్ను ఆపేయాలి అని చూస్తున్నారు. అన్ని విధాలుగా నిన్ను కదలకుండా, ఎటూ మెదలకుండా, ఏ పనిలోనూ ముందడుగు వేయకుండా, జరుగుతున్న పనులు, జరగబోయే పనులు అన్నీ కూడా ఆగిపోయే విధంగా, నీ కుటుంబం అంతా కూడా చిన్నాభిన్నం అయిపోయే విధంగా, నువ్వు అనుకున్న పనులన్నీ కూడా ఆపేయాలని, మానసికంగా కృంగదీసేయాలి అని చెప్పి ఒక మూలను కూర్చోబెట్టేయాలి అని, చేతకాని దానిలా, చేతకాని వాడిలాగా నలుగురిలో నిన్ను ఒక చేతకాని వ్యక్తిలా నిలబెట్టాలి అని, నిన్ను నవ్వుల పాలు చేయాలి అని, ఇదే వారు పన్నుతున్నటువంటి పన్నాగం. ఇక వారి మనసులో ఉన్నదైతే వారి గురించి మొత్తం కూడా ఈ పుస్తకంలో రాసి తీసుకువచ్చానమ్మా. ఒక్కసారి ఈ పుస్తకాన్ని తాకు. నీ బాబా చేతిలో ఉన్న విభూతిని తాకి నువ్వు బొట్టుగా పెట్టుకుని నేను చెప్పేది వినమ్మా. ఆ వ్యక్తులెవరో నీ ముందుకు వస్తారు, ఈ పుస్తకంలో కనిపిస్తారు. కావాలంటే ఒక్కసారి పరీక్షించుకో బిడ్డ. ఒక్కసారి మనసులో ఓం సాయిరామ్ అనుకుని, ఓం సాయిరామ్ అనుకుని ఈ విభూతిని బొట్టుగా పెట్టుకుని ఈ పుస్తకాన్ని తాకు. మిగతాది జరగవలసింది, జరగబోయేది అంతా కూడా నీ బాబా తండ్రి చూసుకుంటాడు.
మొత్తం భారం అంతా కూడా ఈ బాబా మీద వెయ్యి. వారి భాగోతం ఏమిటో తెలుసుకో తల్లి. వారెవరో తెలుసుకో. ఆ తర్వాత ఏం చెయ్యాలో కూడా వివరంగా చెబుతానమ్మా. కానీ జాగ్రత్త తల్లి. కంటపడిన వెంటనే విను, పక్కకి నెట్టి వేయకుండా. వింటేనే కదా నీ జీవితం బాగుంటుంది, లేదంటే చిక్కుల్లో చిక్కుకుపోతావు. జాగ్రత్త తల్లి. ఎందుకంటే ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు కాబట్టి. నువ్వు ఎప్పటికీ కూడా వారెవరో తెలుసుకోలేవు. ఎందుకంటే నీతో మంచిగా ఉంటారు, నీతో నవ్వుతూ ఉంటారు, నీకు అనుమానం అన్నది ఏమాత్రం రాకుండా చేస్తారు. కాబట్టి జాగ్రత్త తల్లి. ఈరోజు నువ్వు తెలుసుకుని తీరాలి తల్లి. ఈరోజు ఈ విషయాన్ని తెలుసుకుంటేనే కదా నీ జీవితం అనేది బాగుంటుంది. చూడు తల్లి, నీ వెనుక ఎన్నో పథకాలు రచించబడుతున్నాయి. అమల్లోకి తీసుకురావాలి అని చూస్తున్నారు. ఎన్నో పథకాలు వేస్తున్నారు, ఎన్నో కుట్రలు పన్నుతున్నారు. అన్ని విధాలుగా నిన్ను చెడగొట్టాలి అని, నిన్ను నాశనం చెయ్యాలి అని, నిన్ను అనగతొక్కాలి అని, ఒక్కసారి తొక్కి పెడితే పాతాళానికి దిగిపోవాలి అని, మళ్ళీ నిన్ను తలెత్తుకుని పైకి చూసే విధంగా లేకుండా చెయ్యాలి అని చెప్పి, అన్ని విధాలుగా నిన్ను ఆపేయాలి అని, ప్రతి విషయంలో కూడా డబ్బు రాకుండా చెయ్యాలి అని, ఇంట్లో మనశ్శాంతి లేకుండా చెయ్యాలి అని, గొడవలు వచ్చేలా చెయ్యాలి అని, విజయం లేకుండా చెయ్యాలి అని, నువ్వు చేస్తున్న పని ఎక్కడికక్కడ ఆగిపోవాలి అని, ఇప్పుడు నీతో ఎవరైతే సంతోషంగా సన్నిహితంగా ఉంటారో వారందరినీ కూడా దూరం చెయ్యాలి. ఎందుకు బాబా ఇవన్నీ కూడా? ఎవరికి నేనేం చేశాను అని నా మీద ఇంత కక్ష అని నువ్వు అనుకుంటే, నేను చెప్తాను కదా బిడ్డ. నీతోనే ఉంటూ, నీ ఇంట్లోనే ఉంటూ, నీ తిండి తింటూ, నీ చుట్టూ తిరుగుతూ, నువ్వు చెప్పిన మాట విన్నట్టు వింటూ, మంచిగా ఉన్నట్టుగా ఉండి నటిస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తి, నీ ఇంటి వ్యక్తి, ఇరుగు పొరుగుతో ఉన్న ఇద్దరు వ్యక్తులతో కలిసి కుట్రలు పన్నుతున్నారు, పన్నాగాలు పన్నుతున్నారు. ఎందుకంటే నీ యొక్క ఎదుగుదలని, అభివృద్ధిని ఆపేయాలి అని. నువ్వు కుటుంబంతో ఉండటం వారు చూసి వార్చలేకపోతున్నారు. అందరితో కూడా చాలా గౌరవంగా ఉంటావు. కష్టంలో ఉన్నవారికి నువ్వు సహాయం చేయటం చూసి, ఇవన్నీ చూసి వారవలేక ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు. అలాగే ఇరుగు పొరుగులో ఇద్దరు వ్యక్తులు నిన్ను ఎప్పుడూ కూడా గమనిస్తూ ఉంటున్నారు. వాళ్ళు మనసులో అనుకుంటున్నారు, ఈ వ్యక్తి ఎలా ఎదిగిపోతున్నాడు, కుటుంబంతో కలిసి సంతోషంగా ఎలా ఉంటున్నాడు, కూర్చుని తింటున్నాడు, అన్ని పనులు కూడా చాలా చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు, ఏది పట్టుకున్నా సరే బంగారం అయిపోతుంది, తన కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉంటున్నాడు, ఇంటికి అన్నీ కూడా తెచ్చుకుంటున్నాడు, కావలసినవన్నీ కొనుక్కుంటున్నాడు. మేం మాత్రం ఎందుకు ఇలా ఉండిపోతున్నాము? మా కళ్ళ ముందే ఎదిగిపోతున్నాడే, తను అంత సంతోషంగా ఉన్నాడు అనే ఈర్ష, అసూయ, ద్వేషం అనేది వారి మనసుల్లో చెలరేగింది బిడ్డ. కాబట్టి తల్లి, ఎప్పుడూ కూడా చెడ్డ వ్యక్తులు అందరూ కూడా, చెడ్డ మనసున్న వారు అందరూ కూడా ఒకే చోటకి చేరుతారు. మంచివారు, మంచి మనసు ఉన్న వ్యక్తులు అందరూ కూడా ఒకే చోటకి చేరుతారు. ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరుతాయి అన్నట్లుగా నీ ఇంట్లో ఉన్న వ్యక్తికి నీ మీద పీకల దాకా కోపం అయితే ఉంది. ఆ వ్యక్తి ఇరుగు పొరుగు వారితోటి చేతులు కలిపి ఈ పన్నాగాలు చేస్తున్నాడు. నీకు తెలియని విషయం ఏమిటి అంటే, నీ పతనానికి ఖర్చు కూడా పెట్టాడమ్మా. నీకు రావలసిన పనులు రాకుండా చెయ్యాలి అని. నువ్వు ఏవైతే పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తున్నావో అక్కడి నుంచి నిన్ను తొలగించేసేయాలి అని వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చేశారు. అలాగే నీ కుటుంబంలో నీ ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో వారి మీద దెబ్బ కొట్టాలి అని చూశారు. ఎందుకంటే ఇంటి పెద్దని దెబ్బ కొడితే ఇల్లు నాశనమైపోతుంది అని. అప్పుడు నువ్వు కుమిలిపోతావు. ఇంటి పెద్ద ఇలా అయిపోయారు, అందులో నువ్వు కుమిలిపోతావు అని చెప్పి అలా కూడా నిన్ను దెబ్బ కొట్టాలి అని చూస్తున్నారు. నీ ఇంట్లో శుభకార్యాలు జరగకుండా చేయాలి అని చూస్తున్నారు. పెళ్ళిళ్ళు జరగకుండా చూడాలి అని చూస్తున్నారు. నీకు విజయం అనేది రాకుండా చేయాలి అని చూస్తున్నారు. ప్రతి పనిలో కూడా నిన్ను ఓడించాలి అని చూస్తున్నారు. కానీ నీకు తెలియంది ఏమిటి అంటే, నిన్ను పతనం చేయాలి అనుకున్న వారే పతనం అవుతున్నారు. నీ విషయాలన్నీ, నువ్వు చేసే పనులన్నీ కూడా చేరవేసేది కేవలం నీ ఇంటి యొక్క దొంగ. ఆ ఇంటి దొంగ ఎవరు అంటే, నీతో మంచిగా ఉంటూ ప్రతి ఒక్క విషయం కూడా నువ్వు వారితో చెప్పటం లేదు. డబ్బు విషయం కానీ, ఇంకేమైనా కానీ, ఒక అధికారమైనటువంటివి కానీ, ఒక పత్రాలు కానీ,
ఇలా ముఖ్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి పగ్గాలు తన చేతికి ఇవ్వలేదు అని, ఎలాగైనా సరే నిన్ను నాశనం చేయాలి అనే ఒక తపన. నువ్వు ఎప్పుడైతే వారి చేతికి అందించలేదో దానివల్ల కోపంతో పుట్టినవే ఈ బుద్ధులన్నీ కూడా. నన్ను పూర్తిగా నమ్మటం లేదు, నా చేతికి ఏమీ అప్పగించటం లేదు, తనని ఏమైనా చెయ్యాలి, ఏదో ఒక ఆలోచన. అందుకనే బయట వ్యక్తులతోటి చేతులు కలిపి ఈ విధంగా చేస్తున్నాడు. అందులో ఒక వ్యక్తి వయసు 30 సంవత్సరాలు ఉంటుంది, ఇంకొకరికి 35 సంవత్సరాలు ఉంటాయి. బిడ్డ, వీరు నీకు సుపరిచితమే. నీకు తెలుసు, వారిని చూస్తూనే ఉన్నావు. కానీ ఎలాంటి వారా వారు అనే విషయం నీకు తెలియదు. కాబట్టి ఒక్కసారి కళ్ళు మూసుకుని ఈ బాబా మీద భారం వేసి, నీ జీవితం మీద దెబ్బ కొట్టాలి అని చూస్తున్నవారు ఎవరు, నిన్ను పైకి ఎదగనివ్వకూడదు అని చూస్తున్నవారు ఎవరు, ఎదగనివ్వకుండా చూస్తున్నది ఎవరు అనేది నీకు తప్పకుండా తెలుస్తుందమ్మా. ఒక్కసారి నువ్వు కళ్ళు మూసుకున్నావు అంటే వారి కళ్ళల్లోని భావం నీకు అర్థమవుతుంది. నీతో ఎంత మంచిగా మాట్లాడినా కానీ కపటపు నవ్వులు, కళ్ళు అబద్ధం చెప్పలేవు కదా. ఇప్పుడు ఒక్కసారి నువ్వు కళ్ళు మూసుకుని ఊపిరి పీల్చుకో తల్లి. నా విభూతిని బొట్టుగా ధరించు. ఆ తేడా అనేది ఆ వ్యక్తుల మధ్య నీకు కనిపిస్తుంది. ఆ వచ్చిన వ్యక్తుల గురించి మనసు పెట్టి ఒక్కసారి ఆలోచించు. ఎన్ని రోజులుగా కూడా ఏముందిలే అని వదిలేశావు. ఇప్పుడు నువ్వు వారిని పట్టించుకుని ఆ వ్యక్తులని మనసులో ఊహించుకుని కళ్ళు మూసుకుని వారి రూపాన్ని ఊహించుకో. నీతో మాట్లాడేటప్పుడు వారు ఎలా ఉంటారో ఒక్కసారి ఊహించుకో. వారి కళ్ళని గమనిస్తే నీకు అర్థమవుతుందమ్మా. నీ పతనాన్ని కోరుకుంటుంది ఎవరు, నీ చెడును కోరుకుంటుంది ఎవరు, నీ జీవితాన్ని కట్టిపడవేయాలని చూస్తుంది ఎవరు, అన్నీ కూడా నీకు అర్థమయ్యేలా చెప్పాలని ఈరోజు నీ ముందుకు వచ్చానమ్మా. నీ ఇంటి దొంగ ఎవరు అనేది ఖచ్చితంగా ఈ వారం రోజుల్లోపు నీ బాబా తండ్రి నీ ముందు నిలబెడతానమ్మా. ఇక ఇరుగు పొరుగు వారంటావా, వారితోటి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. వారితో ఎటువంటి సమస్య లేదు. వారు ఒక అభిప్రాయానికి వచ్చేశారు. మేము ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని పన్నాగాలు పన్నినా తనని ఏమీ చేయలేకపోతున్నాం. కనీసం తన కాలి గోటిని కూడా తాకలేకపోతున్నాము. తనని ఏదో ఒక శక్తి కాపాడుతుంది, అందువల్లనే తనని దెబ్బ కొట్టలేకపోతున్నాము అన్న అభిప్రాయానికి వారైతే వచ్చేసారమ్మా. అయితే వారికి తెలియని విషయం ఏమిటి అంటే, నీ సాయి తండ్రి ప్రతి క్షణము కూడా నీతో ఉండి, నీ చుట్టూ ఉండి నిన్ను రక్షించుకుంటూ ఉంటున్నాడు. వారు నీ వెనక చేసే కుట్రలు కుతంత్రాలు ఏదీ కూడా నీ వరకు చేరదు. వారు చేసేది ఏదైనా అపాయమైన, చెడైనా, కీడైనా నీకు తగలకుండా చేస్తాడు. నీ వెనక ఇంత జరుగుతున్నా కూడా ఏదీ కూడా నీకు తెలియదు తల్లి. నీ వెనక నీ బాబా ఉన్నాడు, నీ బాబా చూసుకుంటాడు. వారి ఆటలన్నీ కూడా తిప్పి కొడతాడు. వారి పప్పులు నేను ఉడకనివ్వను తల్లి. నువ్వు మాత్రం జాగ్రత్తగా ధైర్యంగా ఉండు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎంత దెబ్బ కొట్టాలి అని చూసినా వారికి ఏమాత్రం కూడా దొరకకుండా నీ విజయం మెట్ల వైపు నువ్వు పయనిస్తావు తల్లి. కాబట్టి జాగ్రత్తగా సంతోషంగా ఉండు. దేనికి కూడా భయపడకు. ఈ బాబా ఎల్లవేళలా నీకు తోడుగా ఉంటాడు. నీకు చుట్టూ రక్షణా కవచం ఏర్పాటు చేస్తానమ్మా. నీ బాబా ఉండగా భయమెందుకు, ధైర్యంగా సంతోషంగా ఉండు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.